హాయ్ హలో నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన వార్తతో మీ ముందుకు వచ్చాను. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ ముంచుకొస్తున్న తరుణంలో ఇక తెలంగాణలో ఇక బీజేపీ మొట్టమొదటిగా దూకుడు పెంచిన బీజేపీ అంటూ ఒక టైటిల్తో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఇక బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ. తెలంగాణలో ఇంకా 3 ప్రధాన పార్టీలలో ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. ఇంకా అభ్యర్థుల వెతుకులాటలోనే ఉందని మనం తెలుసుకోవచ్చు ఇంకా కూడా. అయితే బీజేపీ మాత్రం దూకుడు పెంచి ఒక ముందడుగు వేసింది. గత ఎన్నికల ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే తప్పిదాలు జరిగినాయో బీజేపీ నుంచి, ఇక అలాంటి అన్నీ కూడా కొంత దాటి వీటన్నిటినీ ఎక్కడెక్కడైతే తప్పులు జరిగాయి, ఏ నిర్ణయాల్లో కేంద్ర కమిటీ అండ్ రాష్ట్ర పార్టీ వీటన్నిటిలో తప్పులు ఎక్కడెక్కడ జరిగినాయి, ఏ నిర్ణయాలలో తప్పులు జరగడం వల్ల బీజేపీకి అనుకున్న స్థాయిలో రిజల్ట్ రాలేదు అన్న అంశాలను కొంత మెరుగుపరుచుకొని ఇక మొట్టమొదటిగా రాష్ట్రంలోనే ఇక పార్లమెంట్ ఎలక్షన్ కోసం సంబంధించి ఇక దూకుడు పెంచి బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ చేసింది. ఆ వార్తని నేను మళ్ళీ చదవబోతున్నాను మీ ముంగట. బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇక దేశంలో మొత్తం మీద అసెంబ్లీ సెగ్మెంట్లలో జరుగుతున్న సందర్భంగా ఇక కేంద్ర కమిటీ 190 మందితో లోక్సభ జాబితా రిలీజ్ అంటూ ఇంకా దేశానికి మొత్తానికి సంబంధించింది. ఇక మన తెలంగాణకు వస్తే తెలంగాణ నుంచి 9 మంది పేర్లు. సోయం బాబు మినహా 3 సిట్టింగ్లకు ఛాన్స్. బీసీలకు పెద్దపీట, 5 అవకాశం. వారణాసి నుంచి ప్రధాని మోడీ పోటీ. గాంధీనగర్ బరిలో అమిత్ షా అంటూ ఇది వార్త దిశలో వచ్చిన వార్త ఇది. ఇక అయితే ఇక ఏ స్థానాల్లో ఎవరెవరికి ఇచ్చారన్నది మామూలుగా అందరికీ తెలుసు, కానీ వార్తల్లో భాగంగా నేను కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాద్ నుంచి లోక్సభ స్థానం, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, ఇక రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, మల్కాజ్ నుంచి ఈటెల రాజేందర్. ఇక అనుకున్న స్థాయిలోనే అతనికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు, కానీ ఇక అన్ని రకాలుగా చూసి ఈటెల రాజేందరే సరైన వ్యక్తి మల్కాజ్గిరికి అన్నట్లుగా ఆయనను ప్రకటించడం జరిగింది. ఇక భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్ బీసీ, చెవెల్లి నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇక నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి భరత్ ఎస్సీ. ఇక బీబీ పాటిల్ మొన్ననే 2 రోజుల క్రితమే ఒక రోజు ముందే బీజేపీలో చేరి ఆయన బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ. ఇక ఆయనకు బీజేపీలో సీటు ఖాయమేం కన్ఫర్మ్ అయిపోయింది. నిన్న 9 లిస్టులో జహీరాబాద్ బీబీ పాటిల్ కూడా బీసీ, ఆయనకు కూడా బీజేపీ పార్టీ కేటాయించడం, జహీరాబాద్ సీటు కేటాయించడం జరిగింది మళ్ళీ. ఇక హైదరాబాద్ నుంచి మాధవీలత, ఇక బ్రాహ్మణ్ ఓసీ అని ఇక్కడ రాయడం జరిగింది, కానీ కొందరు అయితే ఈమె బీసీ అన్నట్లుగా కొందరు చెప్తాను. సరే, అది ఏది ఏమైనా కూడా అది వేరే విషయం. కానీ మొదటిసారిగా హైదరాబాద్ బరిలో బీజేపీ నుంచి మహిళకు స్థానం కేటాయించడం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు బీజేపీకి. ఎందుకు అనంటే పెద్ద ఎత్తున హైదరాబాద్లో అన్ని రకాలుగా అవగాహనతో ఉండి మహిళా ఓటర్లు కూడా సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలు ఇక్కడ అంటే ఆధ్యాత్మికంగా ఆమె సేవలు, మాధవీలత కొంత ఆధ్యాత్మిక వైపు నడుస్తుంది, కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంది. అట్లాంటి ఆమె ఆలోచనలను బీజేపీ వాడుకునే ప్రయత్నం, బీజేపీలో ఈమె సరైన వ్యక్తి అని, హైదరాబాద్లో ఈమె సరైన వ్యక్తి అని మాధవీలత గారికి సీటు కేటాయించడం ఇది ఒక మంచి పరిణామం బీజేపీకి అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా 9 లిస్టులు ఒకేసారి ప్రకటించడం కూడా చాలా గొప్ప పరిణామం ఇది. ఇక లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా బీజేపీ అధిష్టానం శనివారం రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన 9 మంది పేర్లను ఉన్నాయి. ప్రధాని మోడీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే బీబీ పాటిల్కు టికెట్ ఇవ్వొద్దని బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద అనుచరుల ఆందోళన చేసినా కూడా ఆయన అంటే ఇది ఇన్ని ఆందోళనలు, మల్కాజ్గిరికి సంబంధించి ఎందరో ప్రయత్నాలు జరిగినాయి. ఎంతోమంది బడబడ డబ్బున్న వ్యాపారవేత్తలు కూడా దీనిలో ప్రయత్నాలు చేశారు. మాజీలు తాజాలు కూడా ప్రయత్నాలు చేశారు. కొందరు కుట్రలు కూడా చేశారు దీనిలో. కానీ ఏది ఏమైనా కూడా బీజేపీ కేంద్ర కమిటీ నాయకత్వం పూర్తి సర్వేల ఆధారంగానే గత ఎన్నికల్లో జరిగిన అవకతవకలు, గత తప్పులను, ఇలాంటి తప్పులను చేయొద్దు అన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎవరి మాటలు
పరిగణనలోకి తీసుకోకుండా ఏదైతే పార్టీకి బలోపేతాన్ని చేస్తుంది, పార్టీని ముందుకు నడిపిస్తుంది, పార్టీని తెలంగాణలో నిలబెట్టగలుగుతుంది అన్న అంశాలను వాళ్ళు సర్వే ఆధారంగా తీసుకొని ఇక టికెట్లు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఏది ఏమైనా కూడా ఇక ఇది అందరికీ నేను చెప్పాల్సింది మరొకటి, నేను మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటాను కాబట్టి నేను మల్కాజ్గిరి గురించి మాట్లాడే అంశం మీద ఇది నేను తీసుకున్నాను ఈరోజు. ఈటెల రాజేందర్ ఎవరికి ఏ పార్టీ ఏ నేతను పెట్టినా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, బీజేపీ పార్టీ గత అధికారంలో ఉండొచ్చు, ఇక్కడ దాదాపు 6 మంది దాకా ఇక్కడ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా కానీ ఈటెల రాజేందర్ వైపు ఇక మల్కాజ్గిరిలో మహిళా ఓటర్లే కానివ్వండి, అన్ని సామాజిక వర్గాలు, బీసీ బడుగు బలైన వర్గాల సామాజిక వర్గాలు ఈటెల రాజేందర్ వైపు ఆయన చేసిన ఈ సేవలను, ఏది మన గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉండి కరోనాకు సొంత వారిని సైతం, అంటే భర్త పోతే భార్య, భార్య పోతే భర్తను, కొడుకును, తండ్రిని చూడలేని పరిస్థితుల్లో కూడా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి వైద్య శాఖ మంత్రిగా ఉండి ఆయన ఎన్నో సేవలు అందించారు. పొద్దున 6 గంటల నుంచి బయటికి వస్తే హాస్పిటళ్లలో తిరుగుతూ ఎన్నో సమీక్షలు చేస్తూ ఇక హాస్పిటల్ పర్యటన అటు ఉంటే మరి ఎక్కడెక్కడ ఏ వసతులు కావాలి, అవసరాలు కావాలని కేంద్ర నాయకత్వంతో స్వయంగా ఆయన చేసి ఎన్నో ఆ రోజుల్లో సొంత వారి కోసం కూడా బయటికి రాని పరిస్థితుల్లో ఉంటే ఆయన రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా ఉండి ఆయన చేసిన సేవలను మరవలేము ఈరోజు. ఎందుకు అనంటే అతని ఆరోగ్య శాఖ మంత్రిగానే కాదు, అంతకుముందు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎలాంటి తప్పులు లేకుండా చేసిన పరిస్థితి. ఇక ఇతని ఆర్థిక మంత్రిగా ఉన్న కొన్ని జరిగిన విషయాలు కొన్ని ఉంటాయి. దాంట్లో ఇక మనకందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి ఎలాంటి వక్త, ఎట్లాంటి మనిషి అన్నది. దానికోసమే ఇలాంటివి నాకు చెల్లదు, నేను తప్పులు చేయనని టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఇక ఇట్లాంటి వ్యక్తులు మా దగ్గర సడితూగరు అన్నట్లనే కేసీఆర్ బయటకు పంపించిన పరిస్థితి మనం చూసాం. అది ఏది ఏమైనా కూడా ఉద్యమ కాలం నాటి నుంచి కూడా బరితెగించి కొట్లాడిన బిడ్డ ఈటెల రాజేందర్. ఇట్లాంటి వ్యక్తిని మనం ఒక పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ఇది మన మల్కాజ్గిరి, ఇట్లాంటి పార్లమెంట్ నుంచి మనం పార్లమెంటుకు కనుక పంపిస్తే మన సగం హైదరాబాద్ బాగుపడుతుంది. దీనివల్ల మన తెలంగాణకు ఎంతో మంచి పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఏది మన కేంద్రంలో ఉన్న కొన్ని స్కీములు కానీ రాష్ట్రానికి తెలిసేది కాదు. కానీ బీజేపీ వచ్చిన నుంచి కూడా కేంద్రం నుంచి ఈ స్కీములు వస్తున్నాయి, ఇవి ఇట్లా అప్లికేషన్ చేసుకోవాలి, ఇవి ఇట్లా వాడుకోవాలి, కేంద్ర స్కీములను ఇట్లా వాడుకోవాలన్న అంశాలను ఇక ప్రజలకు స్వయంగా గ్రామాలకు తెలిసే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కూడా మనం ఇట్లాంటి నాయకులను మనం ముందుకు నిలబెట్టి గెలిపించుకుంటే మనకు ఇంకా బాగుంటుంది, ఇంకా మెరుగుపడుతుంది. ఇప్పుడు నార్త్ సైడ్ ఆల్మోస్ట్ కేంద్ర స్కీమ్లను బాగా గట్టిగా వాడుకుంటారు, కానీ సౌత్ సైడే వాడరు. సౌత్ ఇక్కడ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉంటుంది కాబట్టి కేంద్రం దాన్ని వాళ్ళు ఇంటర్నల్గా వాడుకుంటారు, కానీ మన ప్రజలకు చెప్పరు కేంద్రం ఏమిస్తుంది, రాష్ట్రం ఏమిస్తుంది అన్న అంశాల మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టరు. దృష్టి ప్రజల వైపు తెలిసే ప్రయత్నాలు చేయనియరు. ఇదంతా ఒకవైపు ఉంటే, ఇవన్నీ ఆలోచన చేస్తే ఇంకో వైపు అయితే ఇక ఈటెల రాజేందర్ అన్నింటిలో ఒక ఎలాంటి మచ్చలేని వ్యక్తి, అందరితో కలిసి నడిచే వ్యక్తి, అందరి బాగోగులు, బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది సంఘాలు ఆయనతో వెళ్ళి కలిసి ఆయన ఎన్నో సేవలు ఎంతోమందికి ఆయన చేసిన సేవల్ని ఆయనతో కలిసిన వారే చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఈటెల రాజేందర్ని మల్కాజ్గిరిలో ఇక ఆయన గెలుపు ఖాయమని చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు. ఎందుకు అని అంటే ఆయనతో సరితూగే నాయకుడు ఇప్పుడు మల్కాజ్గిరికి ఏ పార్టీ నిలబెట్టినా ఎవరు లేరు అన్నట్టుగా ఇక చెప్తా ఉన్నారు. బీజేపీ మల్కాజ్గిరిలో ఈసారి బీజేపీ గెలుపు ఖాయమని చెప్తా ఉన్నారు. ఈటెల రాజేందర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ ఇక